ఇంటికి రావడం రాహుల్కి తెలిస్తే సో వాట్? రాహుల్కి తెలిస్తే నా బతికేమైపోతుందో తెలుసా? నాకు నువ్వు కావాలి. సారీ, ఇక నువ్వు ఇంటికి రావద్దు. సరే, ఒక పని చేద్దాం. నువ్వే ఇల్లు దాటా. నో, నేను రాలేను. ఇది నా అడ్రస్. నువ్వు మా ఇంటికి రా. నేను రాను. నువ్వు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఓకే బాయ్. This is my bedroom. And this is my personal bathroom.
నిజమేనండి, మీరు అన్నట్టు రాహుల్ సార్ ఒక్క నిమిషం కూడా ఆఫీస్ లో ఉండట్లేదు. అతగాడు ఆఫీస్కి రావడం, అంజలి గారు అడుగు పెట్టడం ఆలస్యం, ఇద్దరు కలిసి పక్షుల్లా ఎగిరిపోవడం. అవునవును, నేను కూడా చూస్తున్నాను. నువ్వు లిప్పుని టిష్యూ పేపర్ మీద రుద్దకుండా ఇలాంటివి కూడా చూస్తున్నావా? నీకంత సీన్ లేదు. రాహుల్ సార్ని అంజలిని చూసిన తర్వాత మిగతా కూడా లిప్స్టిక్ వేసుకోవడం మానేసిందిలేండి. ఓకే, మానేశారని పనిచేయడు మానేసావనుకో అసలుకి మన చేసి చాలా లాస్ లో ఉంది. నిజమే మరి. నా పేరులో మతుంది గాని నా అందంతో ఎవరి మతి పోగొట్టలేకపోయాను. ఎంత మైకంగా చెప్తోందో. టేబుల్ కింద దూరి పాపం ముసలాడి మతి పోగొట్టడం మాకు తెలియదు అనుకుంటోంది పాప. బాస్ వచ్చేస్తున్నారు. పట్టలేదా? పళ్ళు పళ్ళు చూడండి. కూర్చో. అర్జున్, ప్లీజ్. నేను వెళ్ళాలి. అప్పుడన్నా రాహుల్ వచ్చేస్తాడు, ఇప్పటికే లేట్ అయింది. ప్లీజ్, ఇంకాసేపు ఉండొచ్చుగా. రాహుల్ వచ్చేసరికి నేను ఇంట్లో ఉండాలి. నీతో ఉంటే నాకు టైమే తెలియడం లేదు. అలాగే అనిపిస్తుంది. వెళ్తాను. ఓకే, నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరే, బాయ్. బాయ్. ఏంటి రాహుల్ ఆలోచిస్తుంది? ఫీల్ అవుతున్నావా? మనం చేసింది తప్పు కాదని నాకు అనిపిస్తోంది. మనమేం చిన్నపిల్లలం కాదు. మన ఇద్దరికి పెళ్ళైపోయింది. ఒకరినొకరం కావాలనుకున్నాం, అన్నీ తెలిసి నిర్ణయించుకున్నాం. అలాంటప్పుడు ఫీల్ అవ్వడంలో అర్థం లేదు. కావచ్చు, కానీ చూడు రాహుల్, ఇది యాక్సిడెంటల్ గా జరగలేదు. మనిద్దరం కావాలనే ఒకటయ్యాం. ఇవన్నీ మర్చిపో, వెళ్ళి స్నానం చేయి. బాడీతో పాటు మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. చెప్పానుగా, వెళ్ళు. మరి ఇంత సెన్సిటివ్ ఏంటి? అమ్మయ్యా, రాహుల్ ఇంకా రాలేదు. ఏమండి, ఏంటి అదలా ఉన్నారు? ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది. వెళ్ళి స్నానం చేసిరండి, వేడిగా ఫోన్ చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. ఎందుకు తినలేదబ్బా? పెట్టిన క్యారియర్ పెట్టినట్టే ఉంటుంది. ఆఫీస్ లో వర్క్ ఎక్కువ అన్నారు కదా, అందుకే నేను అంతా అయి ఉండొచ్చు. రాహుల్ మోసం చేస్తున్నానా? నా విషయంలో రాహుల్కి అనుమానం వచ్చుంటుందా? అమ్మో, నేను తప్పు చేసినని తెలిస్తే ప్రియా ఏమనుకుంటుంది? తనకి ఈ విషయం తెలిస్తే
చూసుకుంటుంది. నేను చేసింది కరెక్టేనా? అయినా అంజలి విషయంలో నాకెంత మాత్రం బాధ్యత లేదు కదా. ఏమైనా అంజలి చూసుకుంటుంది. రాహుల్ ఎందుకలా ఉంటున్నాడు? నేను పంపిస్తున్న క్యారియర్ తినట్లేదు. ఏమై ఉంటుంది? అర్జున్ని కానీ కలిశాడా? నా గురించి ఏమైనా తెలుసుంటుందా? అంజలితో తిరిగితే ఆనందానికి ఆనందం, సుఖానికి సుఖం దక్కుతుంది. అందం ఉంది, డబ్బు ఉంది, ₹1 ఖర్చు ఉండదు. నో ప్రాబ్లం. అర్జున్ విషయం అయి ఉండదు. ఆఫీస్లో ఏదైనా టెన్షన్ అయి ఉంటుంది. నో ప్రాబ్లం.